ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ సింపుల్ ఫార్ములా అప్లికేషన్, అంతకంటే దీంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు, కాన్సెప్ట్ ఏం లేదు. క్వశ్చన్ వచ్చేసి x + 1/x = 2√3 ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³ అని అంటున్నాడు. సింపుల్ ఫార్ములా అండి. x + 1/x = a అయితే x³ + 1/x³ ఏమవుతుంది? a³ - 3a అవుతుంది. సిమిలర్గా x - 1/x = a అయితే x³ - 1/x³ = a³ + 3a. సో ఈ చిన్న ఫార్ములా మీకు ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ చూడండి, x + 1/x = 2√3 ఇచ్చాడు కదా. x³ + 1/x³ ఏమవుతుంది? a³ - 3a. సో 2√3 హోల్ క్యూబ్ మైనస్ 3 × 2√3. ఓకే, ఇదేమవుతుంది? 8 2 క్యూబ్ 8 అవుతుంది. √3 హోల్ క్యూబ్ మైనస్ ఇది 6√3 అవుతుంది. సో √3 హోల్ క్యూబ్ ఏమవుతుంది? √3 హోల్ స్క్వేర్ ఇంటూ √3 అంటే 3√3 అవుతుంది. సో 3√3 × 8 24 √3 మైనస్ 6√3. సో 24 - 8 6 ఏమవుతుంది? 18√3. సింపుల్ క్వశ్చన్ అండి, సింపుల్ ఫార్ములా అప్లికేషన్ అంతే. x + 1/x = a అయితే x³ + 1/x = a³ - 3a. ఓకేనా? సిమిలర్గా ప్లస్లో మైనస్ పెడితే ఇక్కడ మైనస్ ప్లస్లో ప్లస్ వస్తుంది అంతే. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతకంటే ఏం లేదు ఇక్కడ.